హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు సద్దబూరెలు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఒకసారి నేను చెప్పిన కొలతల్లో చేయండి, చాలా బాగా పొంగుతాయండి మీకు సద్దబూరెలు. ఫస్ట్ అండి, దీనికి సద్దలు మీరు ముందే నైటే నానబెట్టేసుకోండి. సద్దలు ఎక్కువసేపు నానాయంటే మీకు చాలా బాగా వస్తాయండి. మార్నింగ్ ఏం చేస్తారంటే నీళ్ళంతా వడగట్టేసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ అయినా ఆరాలండి. బాగా ఆరినాయంటే మీకు సద్దల్లో తేమేం లేకుండా మిక్సీ కొట్టుకున్నప్పుడు బాగా మెదుగుతుందండి పొడి. మీకు ఎంత మిక్సీ కొట్టుకున్నా పొడి మాత్రం మరీ కొంచెం గరుగైతే ఉంటుందండి సద్దల్లో, అదేం ఇబ్బంది లేదండి. మీరు చేసుకునేటప్పుడు మాత్రం చాలా బాగా వస్తాయి. మీకు మరీ మెత్తగా ఏమొచ్చివ్వండి బియ్య పిండిలాగా సద్దలు మాత్రము. పిండి కొంచెం గరుగున్నా ప్రాబ్లం లేదండి. ఇట్లా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి, యాలక్కాయల పొడి వేసుకోండి. నాకు ఒక 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకున్నానండి. యాలక్కాయలు ముందే మిక్సీకి కొట్టేసుకొని ఎండు కొబ్బరి, యాలక్కాయలు ఇప్పుడు దీంట్లో కలిపేసుకోండి, సరిపోతుంది. ఈ పొడి దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు నేను రెండు గ్లాసులు తీసుకున్నానండి సద్దలు. 2 గ్లాసుల సద్దలకి 1 గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. కొలత తీపి కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బెల్లానికి 1/4 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నేను కొంచెం నీళ్ళు ఎక్కువేయండి, అందుకని మీకు ముందే చెప్తా ఉన్నాను. కొంచెం బెల్లం కరిగిన వెంటనే చల్లార్చుకొని వడగట్టేసుకోండి, సరిపోతుంది. పాకం రానవసరం లేదండి దీనికి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని పిండి ముద్దలా చేసేసుకోండి. మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదా, అలా వేసుకునేయండి, సరిపోతుంది. బాగా కలిపేసుకోండి. చల్లారిన తర్వాత ఒకవేళ మీకు నీళ్ళు సరిపోకపోయినా చన్నీళ్ళు కూడా కలుపుకోవచ్చండి, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఉండల్లా చేసుకొని కొంచెం అండి, చూసారు కదా, మరీ జారుగా ఏం లేదు, చపాతీ ముద్దల్లాగా వచ్చాయి. ఇప్పుడు నేను తడి క్లాత్ మీద అట్లా తట్టుకుంటా ఉన్నానండి. మనం అరిసెలు తట్టుకుంటాం కదా, అలా తట్టుకోవాలి. మరీ పల్చగా తట్టారంటే మీకు విరిగిపోతాయండి, అందుకని చూసుకొని తట్టుకోండి. ఇట్లా దాని మీద ప్రెస్ చేస్తా వేసుకోండి. ఇట్లా ప్రెస్ చేశారంటే పైనంతా బాగా పొంగుతాయండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతా ఉన్నాయో. చాలా చాలా టేస్టీగా వస్తాయండి. మనం సద్దలు తీసుకుంటే ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుందండి సద్దల్లో. చాలా హెల్దీ అండి సద్దలు. దాంతోపాటు మనం బెల్లం కాంబినేషన్ వాడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా మంచిదండి. ఈ చలికాలం సద్దలు తీసుకోవడం వల్ల కూడా మనకి సద్దల్లో వేడి ఎక్కువ ఉంటుందండి, హీట్. ఈ చలికాలం చాలా మంచిదండి మనకి తీసుకోవడం వల్ల కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి సద్దల్ని. చూసారు కదా, ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోండి. మరీ ఎక్కువ కాల్చేయకండి, ఎక్కువ మాడినాయంటే మళ్ళీ టేస్ట్ మారిపోతాయండి సద్దలు. ఇట్లా కాలిన వెంటనే ఎత్తేసేయండి. చూసారు కదా ఎంత బాగా వస్తూ ఉన్నాయో. మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటా ఉన్నానండి నేను, అంతే అండి. అట్లా 1 బై 1 ఎత్తేస్తా ఉన్నాను మొత్తము. మీకు చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతాయండి మీకు. మనకు అరిసెలు అయితే ఒత్తుకోవాలి, అవన్నీ ప్రాసెస్ కదా, దీనికి ఆ ప్రాసెస్సే లేదండి. మీకు కాలిన వెంటనే తీసేసుకోవడం, అంతే అండి. ఈసారి నేను రాగి బూరెలు కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఒకసారి. అంతే అండి, సద్దబూరెలు రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.